లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. ఇన్ని మంచి పనులు చేస్తున్నారు, అభివృద్ధి మీద ఇంత ఫోకస్ పెట్టారు కదా. మరి ఈ సంతపేట, గుడిపాల, గంగనపల్లి ఈ ప్రాంతాల్లో పేకాట, లాటరీ విస్తృతంగా ఆడుతున్నారంట. మరి వాటిని ఎందుకు కట్టడి మా చేయలేకపోతున్నారు? ప్రభుత్వం వచ్చినాక ఎటువంటివి కూడా ఎక్కడా జరగతలేదు. మీరు ఎవరినైనా ప్రజల్ని కూడా పోయి మీకు మీడియాకు స్వతంత్రం ఉంది, పోయి అడగచ్చు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన నెల తరువాత, అంటే నెల సమయం పట్టింది ఒక స్ట్రీమ్ లైన్ అయ్యేకి, అధికారుల మార్పిడి జరగడానికి, ప్రభుత్వం మేము కూడా సెటరేట్ అవ్వడానికి. ఎక్కడ కూడా లాటరీలు కానీ, పేకాట కానీ, అదే కల్తీ మద్దు కానీ, డ్రగ్స్ కానీ, గంజాయి కానీ ఇల్లీగల్గా ఏవి చిత్తూరులో జరుగుతలే. మీరు ఓపెన్గా పోయి ఎక్కడైనా కూడా కనుక్కోవచ్చు. కట్టుబడి ఉంటారు దీనికి? 100% ఎంక్వైరీ చేస్తాం, పోయి చేయొచ్చు. డెఫినెట్గా వీడియోలు తీసుకొస్తే తీసుకోరా. నేనేమంటానంటే, మేము జరగనీయకుండా కట్టు చర్యలు అయితే తీసుకున్నాం. మేబీ ఎక్కడైనా జరిగింది మీరు తీసుకుని వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే సందు గొంతులో ఒక ఇంట్లో ఏం జరిగేది నేను పోయి చూడలేను కదా. నేను మా అధికారులకి, మా ఎస్పీ గారికి కానీ, పోలీస్ శాఖకు కానీ మీరు ఎవరినైనా విచారించవచ్చు. నేను పబ్లిక్గా 10 సార్లలో 10 డిబేట్లలో చెప్పండి, దేన్ని ఎంకరేజ్ చేయొద్దండి. అది ఈ పార్టీ ఆ పార్టీ వ్యక్తి అనే సంబంధం లేకుండా మీరు చర్యలు తీసుకోండి అని నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి. ఎమ్మెల్యే మంచోడు, చిత్తూరు అభివృద్ధి కోసం ఆయన చాలా తపన పడుతున్నాడు, చాలా మంచి వ్యక్తి. కానీ ఆయన తమ్ముడు జీవన్ రూపంలో కాస్త చెడ్డ పేరు వస్తుంది అంటున్నారు. అంటే మేబీ నేను ఈ విషయాన్ని ఏదో నా సొంత తమ్ముడని డిఫర్ చేయను. ఎలక్షన్ సమయంలో పని చేయడానికి నమ్మకస్తులు కావాలి కాబట్టి బంధువర్గమో, తమ్ముడో లేదా బంధువులో ఉండుంటారు. ఈ వర్క్ ఎగ్జిక్యూట్ చేసే సందర్భం వచ్చినప్పుడు కానీ, నేను కూడా చిత్తూరుకి వచ్చి కొత్త, అంటే నేను పుట్టి పెరిగినా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిన వాడిని. 22 ఏళ్ళ గ్యాప్లో గబాని ఎవరు ఏమి అనేది నాకు కూడా నా నోటీస్కి ఉండదు. గబాని ఎవరికి చెప్తాను? నా పక్కన ఉన్న తమ్ముడో, నాయకులకోనో మేము గైడ్ చేస్తాం. యాజ్ ఎ ఎమ్మెల్యే తమ్ముడుగా కొందరు అతన్ని కోఆర్డినేట్ చేసుకొని పని చేయాలని ఎక్కువ అతని దగ్గరికి వెళ్తూ ఉంటారు. అంటే ప్రతి విషయాన్ని కూడా ఎమ్మెల్యేతో చర్చించలేం కదా అనే సందర్భంలో అక్కడ ఏమైపోతుందంటే, అతను కూడా కొత్తే కాబట్టి, ఇప్పుడు నాకే రాజకీయాలు కొత్త అన్నప్పుడు నా తమ్ముడికి ఏముంటుంది. సో అతన్ని కొన్ని ఫస్ట్ అంటే 1, 2, 3 మంత్స్ వరకు కొద్దిగా మిస్కమ్యూనికేట్ అయిన మాట అయితే నిజమే. ప్రతిదీ అతనికి చెప్పి చేసేసేవారు. అంటే అతను చెప్పిన, వాళ్ళు అడిగినది మనం చేయమని చెప్పచ్చా లేదు తెలియని సందర్భాల్లో కొన్ని చేశాడు. తర్వాత ఇప్పుడు గత 2 నెలల నుండి ఓన్లీ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ తప్పితే ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఒక్క పనిలో కూడా అతని ఇన్వాల్వ్మెంట్ లేదు. టైం పట్టింది. అంటే ఇప్పుడు నేను కూడా టైం తీసుకొని సెట్ చేయాలి కదా. ఎవరు ఏం తెలియక ఎవరు వస్తారో, అది ఏ పార్టీ వ్యక్తి. ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత నేను నా పార్టీ, నా క్యాడర్ అని మాట్లాడకూడదు. నేను ప్రజలకు ఎమ్మెల్యే. సో ప్రజలు ఎవరైనా రావచ్చు నా దగ్గరికి, అది ఈ పార్టీ ఆ పార్టీ అనిలే. సో నాకు కూడా రికగ్నైజేషన్ తెలియదు కాబట్టి కొందరు తమ్ముడిని పోయి కలిసేవారు. అతనికి తెలియని సందర్భంలో కొన్ని మేబీ 1 or 2 జరిగినవి నా నోటీస్కి వస్తానే ఎమ్మటి అతన్ని కూడా గైడ్ చేయడం జరిగింది. అతను కూడా బెంగళూరులో ఉంటాడు. ఎవరు మాకు చిత్తూరులో వచ్చి ఇక్కడ మీరు చెప్పినట్టు ఏవో చిన్న చిన్న వ్యాపారాలను ఎంకరేజ్ చేయాలని కానీ సంపాదించుకోవాలనేది మా ఇద్దరికీ లేదు. అతను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ యజమాని. అతనికి అక్కడ కావాల్సిన సొంత ఇండ్లు, బాడుగులు వస్తాయి. ఒక మనిషికి ఎంత కావాలో అంతకంటే బాగానే దేవుడు ఇచ్చాడు. సో మా ఫ్యామిలీలో అందరూ కూడా, మా సిస్టర్ కావచ్చు, బ్రదర్ ఇన్ లా కావచ్చు, నా బామర్దలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, నియర్లీ అబౌట్ 50 మంది దాకా బిల్డర్స్ మారతల్లి, వైట్ఫీల్డ్ ఏరియాలో. సో ఎవరికి కూడా చిన్న చిన్న వాటిలలో వచ్చి డబ్బు తీసుకోవాలని కానీ ఆ పనులు చేయాలనే ఒక భావన మా టీంలో ఎవరికీ లేదు.